హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ముందు ఉండే లేకర్ల వ్యవస్థ ఈ రోజు పెన్ డౌన్ కార్యక్రమాన్ని ప్రకటించింది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూడా ఈ పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతుందని దస్తావేజుల లేకర్ల సంఘం నాయకులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ పెన్ డౌన్ కార్యక్రమానికి ప్రధాన కారణం ఏమిటని మీడియా ప్రశ్నించినప్పుడు దస్తావేజుల లేకర్ల సంఘం నాయకులు చెబుతున్న మాట, ఏదైతే ఈ మధ్య కాలంలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న రిజిస్ట్రేషన్లకు సంబంధించిన విషయాలు, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వచ్చిన వారు, స్థలం అమ్మదలిచిన వారు ఎవరైతే ఉన్నారో, కొనదలిచిన వారు ఎవరైతే ఉన్నారో, కక్షిదారులకు సంబంధించిన ఫోన్ నెంబర్ కు డైరెక్ట్ గా ఇప్పుడు ఏదైతే 2.0 పేరుతో తీసుకొచ్చిన సంస్కరణల నేపథ్యంలో ఈ సంస్కరణల ద్వారా 2.0 ద్వారా ఇంతకు ముందు అయితే లేకర్ల ద్వారా కానీ ఇతర సిస్టమ్స్ కు ఇతర ఫోన్ నెంబర్లకు వెళ్ళే మెసేజ్లు కక్షదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్కు లింక్ అయిన ఫోన్ నెంబర్లకు ఈ మెసేజ్లు ఓటీపీలు వెళ్లడంతో ఎవరైతే ఈ దళారీ వ్యవస్థ, మధ్యవర్తిత్వ వ్యవస్థగా పేర్కొనే ఈ లేకర్లు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వం ఎప్పటి నుంచో కాదంటున్న వ్యవస్థను, ఈ వ్యవస్థకు ఏదైతే ఇప్పుడు కక్షదారులకు డైరెక్ట్ గా మెసేజ్లు వెళ్లడంతో వీళ్ళ ప్రాబల్యం తగ్గుతుందనే నేపథ్యంలోనే ఈ తరహా పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో లేకర్ల వ్యవస్థ పైన గత కొంతకాలంగా పలు ప్రజా సంఘాలు కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, చాలా మంది లేకర్ల వ్యవస్థ పైన జిల్లా కలెక్టర్ వరకు కూడా, జిల్లా కలెక్టర్ ఆర్డీఓ జిల్లా కలెక్టర్ వరకు కూడా ఫిర్యాదులు చేసిన నేపథ్యం అయితే మనం చూసాం. అసలు దస్తావేజుల లేకర్లు అనే వ్యవస్థే లేదని ప్రభుత్వం చెప్తుంటే, ఇక్కడ దస్తావేజుల లేకర్ల సంఘం అంటూ డైరెక్ట్ గా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళి బ్యానర్ కట్టి పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఛాలెంజ్ విసురుతున్నారంటే వీళ్ళ ధైర్యం ఏంటనేది కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఏదైతే రిజిస్ట్రేషన్ శాఖను 2 రోజుల పాటు నిలుపుదల చేస్తామంటూ కూడా ప్రైవేటు వ్యక్తులు వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసుల విధులను నిరాటకంగా బహిష్కరించే విధంగా వాళ్ళు చేస్తున్నారు అంటే ఈరోజు వాళ్ళు చేస్తున్న దానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఒక ప్రభుత్వ వ్యవస్థను, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులను వాళ్ళ ఉద్యోగానికి ఆటంకం కలిగించే విధంగా వెళ్ళి మెమరాండాలు ఇవ్వడం కాకుండా అక్కడ నినాదాలు చేస్తూ మీడియాని పిలిచి వాళ్ళు ప్రసంగాలు ఇస్తూ కూడా మేము ఈ రిజిస్ట్రేషన్ జరగనివ్వమని ప్రత్యక్షంగా ప్రకటిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ కానీ లేదంటే పోలీస్ శాఖ ఇందులో ఇన్వాల్వ్ అవుతుందా? అసలు ఒకవేళ ఇదే జరిగితే సబ్ రిజిస్టర్ వెళ్ళి మాకు ఈ ఆటంకం ఉందని పోలీస్ స్టేషన్కి కానీ లేదంటే లా అండ్ ఆర్డర్కి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయడం లేదు? ఒకటి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఎప్పటి నుంచో వేళ్ళూరుకున్న వ్యవస్థ ఈ లేకర్ల వ్యవస్థ. వీళ్ళు డాక్యుమెంట్ రెడీ చేసి ఏదైతే ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఉన్నారో రిజిస్ట్రేషన్ జరుగుతున్న భూమి దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా పరిశీలించి కొలతలు వేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఉన్న ఏదైతే ఈ వ్యవస్థలో ఈ లేకర్లే ప్రధానంగా వెళ్ళి అక్కడ ఇరు పార్టీల మధ్యలో సరిహద్దు తగాదాలన్నీ పరిశీలించి రిజిస్ట్రేషన్ కి డాక్యుమెంట్ రెడీ చేసి ఆ డాక్యుమెంట్ ని సబ్ రిజిస్టర్ కి సమర్పించడం ద్వారానే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. ఆ వ్యవస్థ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఆ వ్యవస్థను ప్రభుత్వం ఎప్పుడైతే ఈ మధ్యవర్తిత్వ వ్యవస్థను, దళారీ వ్యవస్థను, పచ్చిగా చెప్పాలంటే ఈ బ్రోకర్ వ్యవస్థను పటిష్టంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఉన్న టెక్నాలజీని వాడుతూ ఇప్పుడు ఎవరైతే కక్షిదారులు ఉన్నారో వాళ్ళకి 2.0 పేరుతో ఏదైతే ఉందో ఇప్పుడు ఇస్తున్న ఓటీపీ వ్యవస్థ వీళ్ళకి మింగుడు పడడం లేదు. అయితే ఇక్కడ ఈ వ్యవస్థను ఆపడానికి ప్రయత్నించే ఈ లేకర్లకు అసలు ఎటువంటి పర్మిషన్ లేవు. దస్తావేజుల లేకర్ల సంఘం అనేది రిజిస్టర్డ్ కాదు. అలాంటి సంఘాన్ని ఒకటి పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వ విధులను ఇంతలా ఆటంకం కలిగిస్తున్న వీరిపైన ఎలా చర్యలు తీసుకోవాలనేది వేచి చూడాల్సింది. అయితే ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందున్న దళారీ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏదైతే ప్రభుత్వ కార్యాలయం ఏదైతే ఉందో తాడేపల్లిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం టౌన్ పోలీస్ స్టేషన్ పక్క నుంచి ఒక శివాలయం మధ్యలోంచి దాదాపుగా ఒక 7-8 అడుగుల రోడ్డు మాత్రమే, సిమెంట్ రోడ్డు అయితే ఉంది. దాదాపుగా ఇక్కడ ఉన్న స్థలం అయితే ఒక అరెకరం స్థలం వరకు ఉన్న ఈ అరెకరం ఖాళీ స్థలం ఉంది. అరెకరం ఖాళీ స్థలంతో పాటు ఒక అరెకరం నుంచి 1 ఎకరం స్థలంలో టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్, అలాగే ఎలక్షన్ సంబంధించిన ఆఫీస్, వెనకాల సబ్ జైలుకి సంబంధించిన ఆఫీస్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ తో పాటు వివిధ మహిళా సంఘాల ఆఫీసులతో పాటు పలు ఆఫీసులు ఉన్నాయి. ఎండిఓ కార్యాలయానికి ఏదైనా శాసనసభ్యులు ఎండిఓ కార్యాలయానికి రావాల్సి, ఏదైనా
ఎంఆర్ఓ కార్యాలయానికి రావాలంటే ఒక 4 కార్లు వేసుకుని వచ్చే పరిస్థితి కూడా లేకుండా అక్కడ దారుణంగా ఉంది. ఇక్కడ ఉన్న వ్యవస్థను ఇక్కడ పటిష్టంగా వీళ్ళు ఆ, మళ్ళీ ఏర్పాటు చేసుకోవడానికి శాశ్వతంగా ఒకసారి అయితే ఇక్కడ షెడ్లు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నించడం, అప్పట్లో మీడియా కూడా అడ్డుపడడం, కొంతమంది అడ్డుపడడం, కొన్ని ప్రజా సంఘాలు అడ్డుపడడం తోటి తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ లేఖర్ల వ్యవస్థకు సంబంధించి తాడేపల్లిగూడెంలో ఏదైతే బీవీఆర్ కళాకేంద్రం అని కళాకేంద్రం కోర్టు పరిధిలో ఉన్న పక్క భూమిలో ప్రభుత్వ భూమిని ఏదైతే ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో అలా స్వాధీనం చేసుకుని మెయిన్ రోడ్ మీద ఉన్న ఆక్రమణను తొలగించి ఈ సేవ దగ్గర నుంచి ఇన్ను, లేదంటే ఇటు నుంచి ఇన్ని ఇచ్చి టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అవుట్ ఇచ్చి ఒక 2 రోడ్లను ఏర్పాటు చేస్తే అక్కడ ట్రాఫిక్ సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఈ దళారీ వ్యవస్థ ఉండడంతో అక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఆ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఈ గేట్లు ఏర్పాటు చేసి రోడ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ ఏదైతే ఉన్న ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరించవచ్చని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించి ఇక్కడ దాదాపుగా రోజుకి 1000 మంది వరకు ఇంచుమించు 1000 మందికి పైగా పలు అవసరాల నిమిత్తం ఈ కాంపౌండ్ కు వస్తూ ఉంటారు. ఏదైతే పోలీస్ స్టేషన్స్ కావచ్చు, ఎంఆర్ఓ, ఎండిఓ ఆఫీస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తో పాటు ఎలక్షన్ ఆఫీస్ కి సంబంధించి, సబ్ ట్రెజరీకి సంబంధించిన చాలా వరకు పనులకు సంబంధించి ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఎప్పుడో ఇక్కడ ఒక టాయిలెట్ ను ఇక్కడ నిర్మించడం జరిగింది. అయితే ఈ టాయిలెట్ ని సైతం ఆక్రమించి అక్కడ టాయిలెట్ ని మూసివేసి అందులో వీళ్ళు కరెంట్ తీసుకుని, అందులో పవర్ తీసుకుని వీళ్ళ లేఖర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. పబ్లిక్ టాయిలెట్ ను మూసివేయడం, ఏదైతే సబ్ రిజిస్టార్ కార్యాలయంలో స్టాఫ్ ను, రిజిస్టార్లు సైతం భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీళ్ళ కార్యకలాపాలు ఉన్నాయి. దాంతో పాటు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి తాడేపల్లిగూడానికి హార్ట్ పాయింట్ అయినటువంటి తాలూకా ఆఫీస్ సెంటర్ లో నడి రోడ్డు పైన ఉన్న భూమిని ఆక్రమించుకుని శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా వీళ్ళు ప్రయత్నిస్తున్నారంటే వీళ్ళ వ్యవస్థ ఎంతగా వేళ్ళూరుకుపోయింది అనేది దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే దీనితో పాటు వీళ్ళు చేస్తున్న ఆకృత్యాలపై రచ్చా మీడియా వరుస కథనాలు ప్రచారం చేయనుంది. అయితే ప్రస్తుతానికి ఈ రోజు జరిగిన పెన్ డౌన్ కార్యక్రమం అయితే ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సింది కాదు, దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఏదైతే ప్రధానంగా ప్రభుత్వ ఆదాయ వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖను 2 రోజుల పాటు నిలుపుదల చేస్తామంటూ బెదిరింపులకు దిగిన ఈ లేఖర్ల వ్యవస్థ, అసలు లేఖర్ల వ్యవస్థ లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా, బ్రోకర్ల వ్యవస్థ లేకుండా ప్రభుత్వం ఏదైతే రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి 100 నుంచి 300 మీటర్ల దూరంలోపు ఇక్కడ ఎవరు కనీసం ఇటువంటి కార్యకలాపాలు చేయకూడదని కూడా రూల్ ఉన్నా సరే కనీసం 5 మీటర్ల దూరంలోనే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాంపౌండ్ కి 5 మీటర్లు కూడా లేని దూరంలోనే డైరెక్ట్ గా ల్యాప్టాప్లు పెట్టుకుని వీళ్ళు డాక్యుమెంట్లు రెడీ చేసుకుని ప్రింటర్లు పెట్టుకుని వీళ్ళు అక్రమంగా ఇక్కడ విద్యుత్ ఏదైతే వాడకానికి అవకాశం కోసం టాయిలెట్ నే మోయించిన పరిస్థితి వీళ్ళు లేఖర్ల రౌడీలా అనేది కూడా అనుమానాస్పదంగానే ఉంది. దీనిపైన రచ్చా మీడియా వరుస కథనాలు ప్రసారం చేస్తూనే ఉంటుంది. ఇది పార్ట్ 1 మాత్రమే. వరుస పార్ట్ల కోసం చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.